వైద్యం ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా రోగం వస్తే దవాఖానకు పోవాలంటే దవాఖాన్లు గతి లేవు, దవాఖాన్లు ఉంటే డాక్టర్ లేడు, డాక్టర్ ఉంటే మందులు లేవు. మరి బడ్జెట్లో కేటాయింపులు జరుగుతూ ఉన్నాయి కదా, ఎటుపోయినాయి ఈ నిధులను అంటే చూడ్రి. 2014-15 నుంచి 2023-24 మధ్య 31,023 కోట్లు 31,023 కోట్ల 11 లక్షల రూపాయలు ఈ విద్యా వైద్యం కోసం, వైద్యం, కుటుంబం, ఆరోగ్యం, సంక్షేమం కోసం 31,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈ వైద్యం అంటే మన సూది మందుల పైసలు, మన గోళీల పైసలు 8,763 కోట్ల రూపాయలు దారి మళ్లించిరు. దారి దోపిడి దొంగలు దారి మళ్లించిన సొమ్ము ఇది, దారి మళ్లించిన సొమ్ము ఇది. మన పేదవాడి ఆరోగ్యం పైసలు దారి మళ్లించిరు. దీంట్లో ఇంకా మీకు విషయం చెప్పన్నా, మన ఆడబిడ్డల శానిటరీ ప్యాడ్స్ పైసలే 40 కోట్లు ఉన్నాయి. ఇందులో 40 కోట్లు ఈ హాస్టళ్లలో, ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్నటువంటి పిల్లలకు మెచ్యూర్డ్ అయితే శానిటరీ ప్యాడ్స్ కిట్ ఇస్తారు కదా, ఆ కిట్టు పైసలే 40 కోట్ల రూపాయలు కేసీఆర్ తిన్నాడు, కేసీఆర్ ఫ్యామిలీ తిన్నది. అందులో కవిత కూడా భాగస్వామ్యం ఉంది. వీళ్ళు దాదాపు వైద్యం ఆరోగ్యం కోసం పెట్టినటువంటి బడ్జెట్లో 8,763 కోట్ల రూపాయలు దారి మళ్ళినాయి. ఇది అడగాలి కదా ప్రజలు, ఎటుపోయిందిరా నా సూది మంది పైసలు ఎటుపోయినాయి, నా గోలి పైసలు ఎటుపోయినాయి అని అడగాలి కదా ప్రజలు. ఓటేసినప్పుడు మనకు గుర్తు రావాల్సింది ఇవి కదా. ఆడు 500 ఇచ్చిండా, ఇటు 1000 ఇచ్చిండా, ఇటు 2000 ఇచ్చిండా కాదు, ఇవి కదా మనకు గుర్తు రావాల్సినవి.